నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెవెన్యూ క్లినిక్ల ద్వారా భూ సంబంధ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో కొనసాగుతున్న సంక్రాంతి ముగ్గుల పోటీల సందడి. ఉత్సాహంగా పాల్గొన్న నారీమణులు. పశ్చిమ గోదావరి జిల్లా విద్యాభివృద్ధికి దోహదపడ్డ పెనుగొండ ఎస్వీకేపీ విద్యా సంస్థలు స్వర్ణోత్సవ సభలో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. దేవాలయాల పరిరక్షణకు అభివృద్ధి కమిటీ సభ్యులు అంకిత భావంతో కృషి చేయాలి. పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామంలో ఉద్బోధించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమాలు. రాజమండ్రి కలెక్టరేట్లో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి. ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. రోడ్డు భద్రతా మాసోత్సవ సభలో ప్రజలకు హితవు పలికిన కొమ్మూరు ఎమ్మెల్యే ముప్పిడి. వివేకానందుని ఉపదేశాలు యువతలో పెంచిన ఆత్మవిశ్వాసం. అమలాపురం జయంతి సభలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ప్రజలందించిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలి. అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఆర్ఓ మాధవి. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి నిధులను మంజూరు చేస్తున్న కూటమి ప్రభుత్వం. అంబాజీపేటలో చెప్పిన పి గన్నవరం ఎమ్మెల్యే సత్యనారాయణ. పడవల పోటీలతో విశ్వవ్యాపితమైన కోనసీమ సాంస్కృతిక వైభవం. ఆత్రేయపురం పడవల పోటీలను ప్రారంభించి పేర్కొన్న కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. రెవెన్యూ క్లినిక్ల ద్వారా భూ సంబంధ సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ జిల్లా అధికారి వై దోసిరెడ్డి, డ్వామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు పాల్గొన్నారు. స్వామి వివేకానంద జయంతిని తణుకులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. భారతదేశానికే కాదు యువ ప్రపంచానికే ఒక దివ్య తేజం స్వామి వివేకానందుడు. మతానికి కొత్త అర్థాన్ని, సేవకు పరమార్థాన్ని నిర్వచించి నరుడే నారాయణుడని, మానవ సేవయే మాధవ సేవని చాటి చెప్పిన మహోన్నత మూర్తి. యువతకు స్ఫూర్తిగా, చైతన్య దీప్తిగా భాసిల్లిన వ్యక్తి. విలక్షణ జీవనశైలి, విశిష్టమైన ఆయన సేవలు నేటి యువతకు మార్గదర్శకం, ఆదర్శనీయం. భారతీయ ఆధ్యాత్మికతను పాశ్చాత్యంతో కలపడానికి ప్రయత్నించిన హిందూ ఆధ్యాత్మిక నాయకుడు, సంస్కర్త. తన అద్భుత ప్రసంగంతో పాశ్చాత్యులను, హృదయాలను సైతం చూరగన్న భారతీయ తత్వవేత్త స్వామి వివేకానందుడు. ఆయన సందేశాలు సూటిగా యువత హృదయాన్ని తాకుతాయి. లేవండి, మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. బలమే జీవితం, బలహీనతే మరణం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం. మనసులో ఉన్న యువత ఈ దేశానికి కావాలని ఆయన కోరుకున్నారు. హిందూ మతం గురించి పాశ్చాత్య ప్రపంచానికి జ్ఞానోదయం చేసిన ప్రతిభావంతమైన వ్యక్తి స్వామి వివేకానంద. అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో 1863 జనవరి 12వ తేదీన విశ్వనాథ దత్త, భువనేశ్వరి దంపతులకు జన్మించారు. బాల్యం నుంచే ఏకసంతాగ్రహిగా పేరు తెచ్చుకున్న వివేకానంద జ్ఞాపక శక్తి అమోఘం. ఈయన అతి చిన్న వయసులో 40 ఏళ్లకే 1902 జూలై 4వ తేదీన తనువు చాలించడంతో దేశం ఒక గొప్ప ఆధ్యాత్మిక మేధావిని కోల్పోయింది. ఈ సందర్భంగా పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివేకానందుని స్ఫూర్తితో యువకులు అభివృద్ధిని సాధించాలని సూచించారు. జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆ మహనీయుని జయంతిని మనందరం కూడా
యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా దానికి అంతటికీ కూడా కారణం ఆయన షికాగోలో ప్రపంచ వేదికగా మన దేశ ఆత్మగౌరవ నినాదం చేసి యువత యొక్క బలాన్ని, యువత ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, యువశక్తి ఏ విధంగా నిర్మాణం చేయాలి అని ఆయన ఇచ్చినటువంటి సందేశం ఈరోజు మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అధికార ప్రతినిధి బసవ రామకృష్ణ, నాయకులు తాతపూడి మారుతీరావు, గుబ్బల శ్రీనివాస్, తమరాపు రమణమ్మ, తమరాపు సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా మాజీ అధ్యక్షులు నారిని తాతాజీ, పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజులు పాల్గొన్నారు. కాగా వివేకానందుని ఆలోచనలతో రూపుదిద్దుకున్న తణుకు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆయన జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ పునర్నిర్మాణ ప్రముఖుల్లో ఒకరైన ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం, సేవా సమితి అధ్యక్షులు భాగవలి శ్రీమన్నారాయణ, కార్యదర్శి చిలుకూరి రామకృష్ణలు పాల్గొనగా ప్రముఖ సైంటిఫిక్ మెజిషియన్ బిఎం గోపాలరెడ్డి ఉత్తమ గురువు, ఉత్తమ శిష్య మ్యాజిక్ చేసి వివేకానంద సూక్తులను విద్యార్థులకు ప్రత్యేకంగా వివరించారు. ఇంకా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో వివేకానంద జయంతిని రాజీవ్ చౌక్ వద్ద ఉన్న అంగన్వాడీ కేంద్ర ప్రాంగణంలో నిర్వహించారు. ఈ మేరకు సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కర్రావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని అందరికీ అర్థమయ్యేలా బోధించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నేదునూరి రాజ నాగభూషణ్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయుని మార్లపూడి దివ్య, సచివాలయ సిబ్బంది షేక్ రహీం, జారం లక్ష్మి, కోనపాముల ఝాన్సీ, సంస్థ సభ్యులు ముక్కామల మోహనరావు పాల్గొన్నారు. తణుకులో ధనుర్మాసం ప్రారంభంతో మొదలైన ముగ్గుల సందడి సోమవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. సంక్రాంతి పెద్ద పండుగ నాటికి తారాస్థాయికి చేరుకునేందుకు రంగుల్ని, పూల సొగసుల్ని అద్దుకుని ముస్తాబవుతోంది. కనుమతో నెలపట్టు ముగ్గుల సందడి ముగిసిన మర్నాడు పొద్దు పడవకు ముందే మరో ముచ్చటైన ముగ్గు వాకిట్లో ప్రత్యక్షమవుతోంది. అవును మరి, కోడి కొత్తతో నిద్రలేచి వాకిలి ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గులు వేయటం మన సాంప్రదాయం. ఒక రకంగా మహిళల సృజనకు, భావనలకు అద్దం పట్టే అందమైన చిత్రాలు ముగ్గు. అపార్ట్మెంట్ల సంస్కృతితో నేల కరువైన ముగ్గు మాత్రం చెరగలేదు. శుద్ధ మొక్కతోనైనా ముగ్గేసే అలవాటును మగువలు ఇంకా మరవలేదు. వాకిలి లేకున్నా బాల్కనీలలో తులసికోట ముందే ఎక్కడో ఒకచోట ముగ్గు కనిపిస్తూనే ఉంటుంది. వాకిట వేసే ముగ్గులు నేడు అలంకరణగా మారింది. కానీ పూర్వం విశ్వంలోని శక్తులను, భూమాతను కొలిచేందుకు ముగ్గులు వేయటం ఆరంభించారట. అందుకే ముగ్గును శుభప్రదంగా భావిస్తారు. వివాహాలు, పూజలు, నోములు, వ్రతాలు, పండుగలకు ముగ్గులు వేస్తారు. ముంగిట వేసే ముగ్గు లక్ష్మీదేవికి ఆహ్వానమని చెబుతారు. ప్రకృతి సహజీవనాన్ని సూచిస్తుంది. చిత్రలిపి ముగ్గు పిండిలో కొంతైనా బియ్యం పిండిని కలిపి వేస్తుంటారు. ఆర్యభట్ట ఖగోళాన్ని అధ్యయనం చేసి ముగ్గుల రూపంలో నేల మీద చిత్రించారట. ఆనాటి నుంచే ఖగోళ శాస్త్ర రహస్యాలకు ప్రతీకగా చుక్కలు పెట్టడం, వాటిని వివిధ ఆకారాల్లో కలపడం ద్వారా ముగ్గులను వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకుని విద్యా సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆధ్యాత్మిక సంఘాలు ముగ్గుల పోటీలను నిర్వహించి మహిళలను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా తణుకు 2వ నెంబరు మున్సిపల్ స్కూల్ వీధిలో జిఎస్సి పిల్లల ఆశ్రమం ఆధ్వర్యంలో సోమవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ మేరకు 45 మంది పాల్గొని తమ ప్రతిభా పాటవ్యాలను ప్రదర్శించారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని నిర్వాహకులను అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని మంగిన కాత్యాయని న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీల కార్యనిర్వాహకులు చిర్రా బ్రహ్మయ్య, 6వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చిర్రా సుధాకర్, మహిళా నాయకులు దిద్దే సామ్రాజ్యం, చిర్రా మరియమ్మ, మల్లిపూడి సుమలత, ఆశ్రమం డైరెక్టర్ మల్లిపూడి శాంతకుమారి, మల్లిపూడి అల్పితలు పాల్గొన్నారు. తణుకు మండలం తేతలి గ్రామంలో సర్పంచి సరైన క్రాంతిప్రియ ఆధ్వర్యంలో సోమవారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సంబంధిత కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని ఈ పండుగకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. అనంతరం సిమెంట్ రోడ్లను, అల్లూరి సీతారామరాజు పంచాయతీ పార్కును ప్రారంభించారు. ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందించారు. అలాగే సంక్రాంతి పర్వదినం సందర్భంగా పంచాయతీ కార్మికులకు, ఉద్యోగులకు దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు మట్టా వెంకట్, తెలుగుదేశం జిల్లా కార్యదర్శి పీతాని మోహనరావు, మండల అధ్యక్షులు ఆత్మకూరి రామకృష్ణ, గ్రామ నాయకులు సరళ సతీష్, జనసేన మండల అధ్యక్షులు చిక్కాల వేణులు పాల్గొన్నారు.
ఎలా చూడండి. అండి ఎలా చూడండి అమ్మా, ఎలా చూడండి, అందరూ ఎలా చూడండి. ఏపీఎస్ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్గో డోర్ డెలివరీ సర్వీస్ మాసోత్సవాలలో భాగంగా తణుకు బస్టాండ్ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన లక్కీ డ్రాను సబ్ ట్రెజర్ ఆఫీసర్ బందెల జ్యోతిరాణి ప్రారంభించి మాట్లాడారు. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ రవాణా సంస్థ ద్వారా నిర్వహిస్తున్న కార్గో కొరియర్ సర్వీసును ప్రజలంతా వినియోగించుకొని ప్రోత్సహించాలని కోరారు. అనంతరం గుండె వైద్య నిపుణులు తక్కిళ్లపట్టి పెంచల నరసింహప్రసాద్ లక్కీ డిప్పు విజేతలను ప్రకటించారు. గారండి ఓకే క్లాస్ ప్రభుత్వేతర సర్వీసెస్ కంటే కూడా ప్రభుత్వం చాలా బెనిఫిట్స్ దీంట్లో ఇచ్చిందండి. ఈ ప్రజలకు దీంట్లో కార్గో సర్వీసెస్ అంటే ఇది ఫాస్ట్గా డెలివరీ చేయడంతో పాటుగా తక్కువ ధరలకే ప్లస్ నమ్మకంగా డెలివరీస్ చేస్తున్నారు. అలాగే దీన్ని ప్రమోట్ చేయడంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని డిఎంసీ చాలా బాగా ఏర్పాటు చేశారండి. దీంట్లో ఈ కార్గో సర్వీసెస్ ప్రజలు వినియోగించుకోవాలి. ఎందుకంటే దీంట్లో బీమా సదుపాయం కూడా ఉంటుంది కదా సార్. అబౌవ్ 30 కేజెస్ అయితే 75, బిలో 30 కేజెస్ బిలో 50లోనే ప్రైజెస్ తక్కువ ప్రైస్లోనే మీకు సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ కూడా తన డిపార్ట్మెంట్కి డెవలప్మెంట్లో భాగంగా ప్రతి వాళ్ళు ఏదో ఒక ఆస్పెక్ట్ తీసుకొస్తున్నారు. దీనిలో భాగంగా ఈ యొక్క కార్గో సర్వీసెస్ అనేది చాలా బాగుంది. అలాగే ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి, ఆఫీస్ సూపరింటెండెంట్ కొత్తలంక శేఖర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు రాజులపాటి వెంకటేశ్వరరావు, టిఎస్ రావు, అకౌంట్ సెక్షన్ సూపరింటెండెంట్ నూకరాజు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. తణుకు మండలం పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ ఇంటర్నేషనల్ ఇచ్చిన పిలుపు మేరకు సంక్రాంతి సందర్భంగా రైల్వే స్టేషన్ ముందున్న సాయిబాబా మందిరం వద్ద సోమవారం నిరుపేదలకు భోజనంతో కూడిన ప్యాకెట్లను అందజేశారు. క్లబ్ అధ్యక్షులు కంబాల రంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంక రాజకుమారి, మాజీ గవర్నర్ మాదిరెడ్డి బాబూజీరావు, కార్యదర్శి చిట్టూరి శ్రీనివాస్, కోశాధికారి చీర్ల వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. తణుకు యోగా గురువు కర్రి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో యోగా శిష్య బృందం సోమవారం సంక్రాంతి సంబరాలను ఎన్జీఓ హోంలో నిర్వహించి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగా భోగి మంటలు వేసి కత్తులు లేకుండా కోడిపందాలు నిర్వహించారు. ముఖ్యంగా
యోగా సభ్యులు తమ ఇంటి వద్ద వండిన పిండి వంటలను తీసుకువచ్చి అందరికీ పంచారు. ఈ సందర్భంగా యోగాసనాలు చేశారు. ఇప్పుడు ఎడమవైపు చేయండి. ఆచంట నియోజకవర్గ పరిధిలోని వాసవి పెనుగొండ గ్రామానికి చెందిన ఎస్వీకేపీ విద్యా సంస్థల స్వర్ణోత్సవాల వేడుకలను సోమవారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ పాత పెనుగొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించిన తన తండ్రి వంక సత్యనారాయణ ప్రభుత్వం నుంచి మంజూరు చేయించిన ఈ కళాశాల దినదినాభివృద్ధి చెందుతూ ఇంతటి స్థాయికి చేరుకోవటం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ఒక ముఖ్యమైన విద్యా సంస్థలలో పెనుగొండ కళాశాల ఒకటిగా గుర్తింపు పొందిందన్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా విద్యాభివృద్ధికి దోహదపడినట్లు ఆయన చెప్పారు. ఇందుకు కృషి చేసిన మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ గొబ్బల తమ్మయ్యను ఆయన ప్రత్యేకంగా మీరు చదువుకుంటున్న వాళ్ళు ఇక్కడ చదువు ముగించుకుని వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళంతా మీ సీనియర్స్, సూపర్ సీనియర్స్. ఒక్కసారి వాళ్ళందరికి విషయం చెప్తూ గట్టిగా క్లాప్స్ కొట్టండి. స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వండి. స్టాండింగ్ ఓవేషన్ వీళ్ళకి, ఓల్డ్ స్టూడెంట్స్కి క్లాప్స్ కొడుతూ. వెరీ గుడ్. ఇదే నేను 8వ తరగతి చదువుతున్నా, 8th క్లాస్. ఆ చిన్న పిల్లడు నేనే. వెనకాల కలజోడు పెట్టుకున్నాను మా నాన్నగారు వంక సత్యనారాయణ గారు. ఆ పక్కన మీసాలు ఉన్న ఆయన సాగి సూర్యనారాయణ రాజు గారు, అప్పుడు ఎండోమెంట్ మిలిటరీ. నా వెనకాల చూడడం కొడుకు ఒక ఆయన ఉన్నారు. రండి, మీరు రండి. అప్పట్లో ఒకసారి ఎమ్మెల్యే చేశారు. 1961లో మా నాన్నగారు ఒకసారి ఎమ్మెల్యే చేశారు. ఇది 72లో సెకండ్ టైం ఎమ్మెల్యే అవుతున్నప్పుడు వారికి ఆలోచన వచ్చింది. ఈ ప్రాంతంలో రైతాంగం ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు, చదువుకోవడానికి ఇక్కడ కాలేజీ లేదు, ఎక్కడికో భీమవరం వెళ్ళాలి, లేకపోతే ఏలూరు వెళ్ళాలి, లేకపోతే తణుకులో చిన్న కాలేజీ ఉంది అక్కడికి వెళ్ళాలి అనే భావంతో ఆలోచన చేసి, ఇప్పుడైతే కాలేజీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు, ఎన్నైనా పెట్టేసుకోవచ్చు అభినందించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యి మోషన్ రాజు, రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, మరో ఎమ్మెల్సీ బోర్ల గురుమూర్తి, కళాశాల పాలకవర్గ అధ్యక్షులు తాడి నాగిరెడ్డి, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ కె రామచంద్రరాజులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.